తీసిపడి ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఇదిగో ఈ పాత్రలోని తిని, ఇదిగో ఈ పాత్రలోని తాగిన నువ్వు, ఈ రొట్టెని తిని పాత్రలో తాగిన నువ్వు, నీకు నాకు ఒక క్రొత్త నిబంధన వచ్చింది, నీకు నాకు ఒక కొత్త ఒప్పందం వచ్చింది. అంత సింప్లిఫై చేశాడు. అందుకని తాగేటప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, అయ్యా నా గతం అంతా గడిచిపోయింది, ఎప్పుడైతే దీన్ని తీసుకుంటున్నానో ఇది ఒక నూతన శక్తి, నేను ఒక నూతన సృష్టి. హల్లెలూయా. సింపుల్. ఇది తీసుకున్న మరుక్షణం నేనేమవుతానంటే ఇది ఒక నూతన శక్తి, నేను ఒక నూతన సృష్టి. ఇది ఒక కొత్త నిబంధన మా ఇద్దరి మధ్యలో, ప్రభువుకి నాకు. ఇంత సింప్లిఫై చేస్తాడండి, మనమేమో కాంప్లికేట్ చేస్తాం దాన్ని. హల్లెలూయా. ఐదవదిగా ప్రభువుతో సహవాసాన్ని చూసేస్తుంది. మనం ఒకసారి ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 16వ వచనం, మనము దీవించి ఈ యొక్క ఆశీర్వచపు పాత్రలోని త్రాగునప్పుడల్లా, పాలు పుచ్చుకోవడం అంటే ఏంటండి? పంచుకోవడం అంటే ఏంటి? ఎవరు పంచుకుంటారు? నేను నా శత్రువులు పంచుకుంటామా, నేను నా మిత్రులు పంచుకుంటామా? లేడీస్ చెప్పట్లేదు, జెంట్స్ బాగా చెప్తున్నారు. ఇక్కడ అడుగుదాం. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, నేను నా కుటుంబం పంచుకుంటామా, నేను పక్కింటి వాళ్ళు పంచుకుంటామా? అంటే ఇప్పుడు పాలు పంచుకోవడం అంటే ఏమవుతుంది? కుటుంబం అవుతుంది, ఒక సహవాసం అవుతుంది. ద మూమెంట్ ఎప్పుడైతే నువ్వు ఈ సంఘానికి వచ్చి దైవజనుల చేతి మీదుగా నువ్వు ఇది తీసుకుంటున్నావో, నీకు క్రీస్తుతో సహవాసం ఏర్పడుతుంది. అలాగే నీలాగే ఎవరైతే నీ చుట్టూ ఉండి వాళ్ళు క్రీస్తుతో పెట్టుకుంటారో వారితో నీకు సహవాసం ఏర్పడుతుంది. హల్లెలూయా. మీకు అర్థం అవ్వాలి ఇక్కడ. ఒకటి, ఎప్పుడైతే నేను ఇక్కడ సంఘంలో కూర్చొని తీసుకుంటున్నానో దేవునితో నాకు సహవాసం, క్రీస్తుతో నాకు సహవాసం. 2, నా చుట్టూ ఈ కమ్యూనియన్లో పాలు పంచుకుంటున్న నా స్నేహితులు, సన్నిహితులు కూడా నా యొక్క కుటుంబం అవుతూ ఉన్నారు. ఇది. సో 5వది ఏంటండి? ఇది ప్రభువుతో సహవాసాన్ని చూసేస్తుంది. ఇది నూతన నిబంధనలో టూకీగా మనం నేర్చుకునే 5 అంశాలు ఈ కమ్యూనియన్ గురించి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల నేను చాలా క్లుప్తంగా వీటిని మీకు వివరించడానికి ప్రయత్నం చేశాను. హల్లెలూయా. ఇప్పుడు మోషే సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. హల్లెలూయా. మోషే గారు ఎప్పుడైతే పస్కాని భుజించడానికి ఇచ్చారో ఏమైంది? ఎవరైనా చెప్పగలరా? స్టెప్ బై స్టెప్. నేను రిఫరెన్స్లో ఎన్ని చూపించాను, కానీ మీకు చెప్తే ఇది నిజమో కాదో మీకు తెలిసిపోతుంది. సమయం ఉంటే నేను రిఫరెన్స్లు ఇస్తాను. మొట్టమొదటిది, వీళ్ళు బలి పశువుని అక్కడ బలిచ్చి, ఇప్పుడు యేసుప్రభు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాం? చెప్పాలి మీరు. యేసుప్రభు గారి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాం? మోషే గారి దగ్గరికి వెళ్ళాం. ఈ మోషే గారి సమయంలో ఎప్పుడైతే ఈయన బలి ఇచ్చేసి ఆ పస్కా పశువు దగ్గర నుంచి తీసిన రక్తాన్ని ఆ ద్వారబంధాల మీద, కమ్ముల మీద పూసేసి లోపల కూర్చున్నారో, మొట్టమొదటి జరిగిన బలమైన కార్యం ఏంటి చెప్పండి? చెప్పాలి మీరు. ఏంటి ఎంత సైలెంట్ అయిపోయారు? కాదండి, ఎప్పుడైతే ఆ పస్కా పశువుని వధించి వాళ్ళు తిన్నారో, మొట్టమొదటి ఏం దాటిపోయింది వాళ్ళని? మరణదూత దాటిపోయింది. ఫస్ట్ ఆ యొక్క సంహార దూత ఏదైతే వచ్చి ఆ ఇంట్లో సంహారం చేయాలో, లేదా మరణించాలో, లేదా ఎవరినైనా చంపాలో, అది దాటిపోయింది ఆ ఇంటి నుంచి. ఫస్ట్ మిరకల్ ఏంటంటే ఆ గొర్రెపిల్ల రక్తం ఉన్న ఇళ్ళని దేవుడు రక్షించి మరణదూతని దాటిపోయేలా చేశాడు. హల్లెలూయా. ఇది మాకెలా సాదృశ్యం అండి? నీ జీవితంలో నీకు తెలియని ఏదో మరణం నీ ఇంట్లోనో నీ చుట్టూనో ఉండొచ్చు. అది మన యొక్క ఆర్థిక పరిస్థితిని మరణించేది కావచ్చు, ఆరోగ్య పరిస్థితిని బట్టి కావచ్చు, లేదా మనలో ఉన్న ఆధ్యాత్మికతను మరణించేది కావచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క రక్తాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రోక్షిస్తున్నావో, దేవుని యొక్క రక్తంలో నువ్వు ఎప్పుడైతే పాల్పంచుకుంటున్నావో, నీకు తెలియకుండా ఉన్న ఈ మరణదూత నిన్ను దాటిపోతుంది. హల్లెలూయా. మీరు ఆ కప్పులో ఉన్న ఆ రక్తాన్ని మీరు తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా, మరణదూతని నా నుండి దాటిపోచేస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చేయాలి. థ్యాంక్ యూ ఫర్ పాసింగ్ అప్ దిస్ డెడ్లీ స్పిరిట్. కొన్ని మరణదూతలు ఉంటాయి, మనకు తెలియదు. మన ఆర్థిక పరిస్థితిని చంపేసే మరణదూతలు ఉంటాయి. మన ఆధ్యాత్మిక పరిస్థితిని, మన శారీరక ఆరోగ్యాన్ని, మన కుటుంబంలో ఉన్న మంచి సంబంధాలని పాడు చేసే మరణదూతలు ఉంటాయి. కొంతమందికి పొరుగు పచ్చగా ఉంటే అసలు తట్టుకోలేరు. ఇలాంటి మరణదూతలు ఉంటాయి. నవ్వుతున్నారంటే మీకు తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను. ఇద్దరు కలిసి ఉంటే తట్టుకోలేరు వాళ్ళు. ఇద్దరు ఐక్యంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. ఇలాంటి మరణదూతలు నాకు హానికి తలిపెడితే, ప్రభువా, నాకు తెలియకుండానే దీన్ని తీసుకుంటున్నప్పుడు మరణదూతను నువ్వు దాటిస్తున్నావు. ఇంకా చెప్పాలంటే నీకంటూ ఒక మరణం ఉందేమో, మనకు తెలియదు, ఎప్పుడు ఎవరు పోతామో తెలియదు. ఆ మరణదూతని కూడా దేవుడు దాటించాడేమో, మనకు తెలియదు.
అది తీసుకుంటున్న ప్రతిసారి ప్రభువా ఇదిగో మరణ దూతను నువ్వు దాటిస్తున్నందుకు నీకు వందనాలు మనకు ఆటోమేటిక్గా మనసులో జ్ఞాపకం రావాలి. రెండోది, మరణ దూత దాటిపోయిన తర్వాత వీళ్ళు మరుసటి స్టెప్ ఏం చేశారయ్యా అంటే బానిసత్వం నుండి ఏం జరిగిందండి? ద ఫ్రీడమ్, విముక్తి అయింది. నిన్నటిదాకా బానిసలుగా బతికిన వాళ్ళు నేడు విడుదల పొంది ఒక స్టెప్ ఫ్రీడంలోకి వెళ్ళగలిగారు. ఎంతమందికి ఈ మాట నచ్చుద్దండి? నీ అప్పుల నుండి, నీకున్న బాధల నుండి, శారీరక పరిస్థితుల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, ఆత్మీయ పరిస్థితుల నుండి విడుదల పొందాలని ఎంతమంది కోరుకొని చెప్పండి? అందరం కోరుకుంటాం. ఇలా నొక్కేసి ఉంచితే ఎవరికీ నచ్చదండి. ఇప్పుడు మిమ్మల్ని నువ్వు పనికిరా, నీకు ఆదివారం సెలవు లేదంటే మీకు నచ్చుద్దా? నీకు పొద్దున్నీ సాయంత్రం దాకా 24 గంటలు నా ఇంట్లోనే ఉండంటే నచ్చుద్దా? లేదు. నీకంటూ ఒక జీవితం ఉంది. నీకంటూ ఒక టీవీ చూడాలనో, ఒక వాక్యం వినాలనో, ఒక ఫోన్ కాల్ చేయాలనో, లేకపోతే నచ్చిన వాళ్ళతో మాట్లాడాలనో నీకు ఉంటుంది. మీరు ఆలోచించండి, మీరు దగ్గర పని చేస్తూ ఉన్నారు, మీ ఫోన్ తీసేసుకొని, మీ పాస్పోర్ట్ తీసుకొని నువ్వు ఇంట్లోనే ఉండు, మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా నీకు ఫ్రీడమ్ లేకుండా చేస్తే నీకు నచ్చుద్దా? సమ్టైమ్స్ వీ డోంట్ రియలైజ్. కొన్నిసార్లు మనకి అర్థం కాదు ఆ ఫ్రీడమ్ అంటే ఏంటో. అది అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది. మీకు ఎలా చెప్తారండి, అలాగేం కాదండి అని మీరు అంటారా? ఒక మాట నేను చెప్తాను సార్, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఫ్రీడమ్ అంటే ఇదే కాదు. నీకు దురద వస్తే గోక్కోవడం కూడా ఫ్రీడమే. నీకు ఎప్పుడైనా నవ్వడం కాదు, మీకు దురద వచ్చినప్పుడు ఎప్పుడైనా గోక్కోకుండా అలా నించొని చూడండి, ఎంతసేపు ఉండగలరు మీరు పందెం కాస్తాను నేను. కొంతమంది ఇలా గోక్కోలేక ఏడుస్తూ చెప్పలేక బాధపడే పేషెంట్లు కూడా ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి మానసిక పరిస్థితి సరిగ్గా రాకుండా, ఎదుగుదల లేకుండా ఉన్న వాళ్ళు ఊరకనే ఏడుస్తుంటారు. దేనికి ఏడుతున్నారో తెలియదు. వాళ్ళకి ఎక్కడో దొరదొస్తుంది, వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు, గోక్కునే పరిస్థితులు లేరు. నువ్వు వెళ్ళి అలా వాళ్ళకి అక్కడ ఇక్కడ ఇలా అలా గోకినప్పుడు అప్పుడు నెమ్మదిగా ఆ ప్లేస్ నీకు తెలియకుండా నువ్వు టచ్ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నాకు అది నీకు అనిపిస్తే నువ్వు ఆలోచించేయి. మనకి ఏం ఫ్రీడమ్ ఇచ్చాడండి దేవుడు? కొంతమంది నాతో వాదిస్తారు, మీకున్నంత కబుర్లు మాకు ఉంటేనండి, మీకున్నంత డబ్బు మాకు ఉంటేనండి, మీకున్నన్ని సూట్లు మాకుంటే, మీకున్నన్ని బూట్లు మాకుంటే. మీకు అవన్నీ కాదు. దురదొత్తే గోక్కోగలుగుతున్నావా? సంతోషం, దేవుడు నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. దగ్గొత్తే దగ్గగలుగుతున్నావా? దేవుడు స్తోత్రం, దేవుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కడుపు నొప్పి వస్తే చెప్పుకోగలుగుతున్నావా? దేవుడు స్తోత్రం. ఆకలేస్తే తినగలుగుతున్నావా? దేవుడు స్తోత్రం. చాలామంది ధనవంతులు ఉన్నారు, ఆకలేస్తే సరిగ్గా తినలేరు. ఇది కూడా తప్పే. ఆ ఫ్రీడమ్ దేవుడు మనకి ఇచ్చాడంటే ఆ బానిసత్వం నుంచి మనకు విముక్తి కలగజేసినట్టే. నువ్వు ఈ కప్పులోని తీసుకున్న ప్రతిసారి కూడా దేవా నాకు ఇచ్చిన ఫ్రీడమ్ని బట్టి, నాకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి నీకు వందనాలు వేసయ్యా నువ్వు చెప్పగలగాలి. మూడోది, వస్తు బయటకు వాళ్ళు ఉట్టి చేతుల్లో రాలేదు పాస్టర్ గారు. మీరంటే వేసుకోరేమో కానండి, ఇజ్రాయేలీలు బాగా వెండి బంగారం బాగా వాడతారు. వస్తు ఏం వేసుకొచ్చారు తెలుసా? ఐగుప్తుల దగ్గర ఉన్న బంగారం వెండి అంతా ఊడ్చుకొని వచ్చారు. అడిగిందే తడువు. మనకైతే అడిగినా ఎవరు ఏమన్నా సాయి గారి కుటుంబంలో వాళ్ళకి ఎవరిని ఇస్తే నాకు తెలియదు, కానీ మనకి ఎవరిని అడిగితే ఇస్తారండి బంగారం? దుబాయ్లో పెళ్ళికి వెళ్తున్నాం, దుబాయ్లో ఎందుకులేండి, మన అందరం దుబాయ్లో ఉన్నాం కదా, ఇండియాలో పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పి ఎవరినన్నా అడగండి, 4 హారాలు 2 గాజులు ఇస్తారేమో. ఎవరు? నువ్వు అక్కడి నుంచి వెనక్కొస్తావో రాదు మాకు తెలియదు. అలాంటిది వీళ్ళు ఇన్ని చెడు పనులు చేసి వెళ్ళిపోతే ఉట్టి చేతుల్లో ఎలా? దెర్ ఈజ్ అ గోల్డ్ అండ్ సిల్వర్. అది దేనికి సాదృశ్యం? దేవుడు ఈ కప్పు నువ్వు తీసుకున్న ప్రతిసారి, గిన్నెలో నువ్వు త్రాగిన ప్రతిసారి ఉట్టి చేతులతో పంపేవాడు కాదు. నీకేది అవసరమో నాకు తెలియదు, నేను దేవుణ్ణి కాదు. అది తెలిస్తే నేను ఇక్కడ చిన్న సైజు బాబాని అయిపోవచ్చు. నిజమే, నాకు ఆ మాత్రం తెలిస్తే ఇక్కడ బాబాని అయిపోతాను. కానీ అది నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. నీ యొక్క అక్కరేంటో ఆయనకి తెలుసు. అది సమకూర్చే దేవుడు నీ దేవుడు. ఇది తీసుకున్న తర్వాత నువ్వు ఈ కప్పులోనిది, ఈ గిన్నెలోనిది నువ్వు తాగిన ప్రతిసారి, ఆ రొట్టె తిన్న ప్రతిసారి, దేవా నా అక్కర్లు తీర్చే దేవుడు నువ్వు. ఎలాగ నీకు ఆ నమ్మకం కలిగింది? ఎందుకు నమ్మావంటే ఆ పస్కా తీసుకున్న తర్వాత ఆ ఇజ్రాయేలు ప్రజలు ఉట్టి చేతులతో బయటకు నువ్వు పంపలేదు. మొట్టమొదటి నువ్వేమిచ్చావు? మరణదూతను వారి నుంచి దాటించావు. రెండోది ఏం చేసావు? వారికి విముక్తిని తెచ్చేసావు. మూడోది ఏం చేసావు? వారిని ఉట్టి చేతులతో పంపలేదు. నువ్వు కూడా నన్ను ఉట్టి చేతులతో పంపవు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? దేవుడు స్తోత్రం. 4వది, కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 37వ వచనం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 37వ వచనం. అక్కడి నుండి వెండి బంగారంతో రప్పించాడు, వారి గోత్రంలో నిస్సత్తువు చేత. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే దాన్ని అండర్లైన్ చేసి చదివితే 2 మాటలు ఉంటాయి. వారిని గోల్డ్ అండ్ సిల్వర్తో బయటికి పంపించాడు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఉట్టి చేతులతో పంపలేదని. రెండోది ఏం చేశాడంటే వాళ్ళలో నిస్సత్తువు అంటే అనారోగ్యంతో ఉన్నవాడు ఎవడు కూడా లేడు. అలా కాబట్టి వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేయగలిగారు. హల్లెలూయా.
మీకు అర్థమవుతుందా అండి? ఎప్పుడైతే ఈ గిన్నెలోది నువ్వు త్రాగి ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క రొట్టెని నువ్వు తీసుకుంటావో, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన 4వ అంశం ఏంటంటే, దేవా, నా అనారోగ్యం ఏదైనా కానీ నాకు కావలసిన శక్తి నువ్వు అనుగ్రహించగలిగిన దేవుడివి. హల్లెలూయా. మీలో చాలామంది బయటికి చెప్పుకోలేని అనారోగ్యాలతో ఉంటారు. నాకు ఉంది నా అనారోగ్యం, నీకు ఉంటుంది, నీకేదో ఒక అనారోగ్యం, లేకపోతే నీ పక్కన ఉన్న వాళ్ళకు ఉంటుంది. నేనేమంటానో తెలుసా, ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలో ఎప్పుడైతే పాలు పంచుకుంటున్నావో, వెండి బంగారాలే కాదండి, ఫ్రీడమే కాదు, నీకు కావాల్సిన శక్తి కూడా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ 105వ అధ్యాయం 37వ కీర్తనలో మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా ఇక్కడ నించొని, ప్రభువా ఇదిగో కీర్తన 105:37లో నువ్వు చెప్పావు కదా యేసయ్య, నీ యొక్క పాలు పంపు, పాస్కాలో పాలు పంపు పంచుకున్న ప్రతి ఒక్కరికి సత్తువ లేకుండా వారికి కావాల్సిన శక్తిని నువ్వు అనుగ్రహించావు. నాకు కావాల్సిన శక్తిని నువ్వు నాకు అనుగ్రహించు. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఎలా చెప్తారని మీకు ఎక్కడి నుంచి నమ్మకం వస్తుంది? బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్డ్. 39 సంవత్సరాలు నా జీవితంలో, ఇంచుమించు 28 సంవత్సరాలు 27 సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉన్న నాకు గత 15 సంవత్సరాలుగా అనేకమైన అనుభవాలు ఉన్నాయి. ఈ అనేకమైన అనుభవాలు, కొన్ని అనుభవాలు మా బ్రదర్కి కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చిన నాకు ఎక్కడికో తీసుకెళ్ళిన దేవుడు మీకు కూడా చేయగలడని నా నమ్మకం. మీకు ఎలా తెలుసు? నాకు ఎందుకు తెలియదు. నువ్వు తినలేదు ఆ యాపిల్కాయ, నేను తిన్నాను. నువ్వు తినగలిగితే దాని టేస్ట్ ఏంటో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. సో వారిలో బలహీనుడు ఎవ్వడు లేడు. నీకు కావలసిన శక్తిని అనుగ్రహించే దేవుడు ఆ యొక్క దేవుడు. 5వ కార్యం చూద్దాం. ఎర్ర సముద్రం ఏమైందండి? ఎర్ర సముద్రం పాయలైంది. ఎర్ర సముద్రం పాయలవడం అంటే మీకు ఇప్పటికీ మీరు వాళ్ళు నడిచిన మార్గం ఎక్కడైతే ఉందో ఒక్కసారి మీరు అక్కడ చూడండి. పోనీ వెళ్ళినోళ్ళు ఏమన్నా ఒక 10 మంది, లేకపోతే ఒక సాయి గారి సంఘంలో ఒక 200 మంది వెళ్ళారా? కాదండి. 20 లక్షల కాల్బలం వెళ్ళాలి అంటే ఎంత ప్రదేశం విడాలో ఆలోచించండి. దీనికి ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఇలాగ ఒక సండే స్కూల్ కుర్రోడు, మీకు ఒకసారి చెప్పినట్టున్నా, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చిన్న కుర్రోడు ఒకటి చాలా సంతోషపడిపోతూ ఉంటే ఒక పెద్ద మేధావి వచ్చాడంట, సైంటిస్ట్ లాంటోడు. చదువు ఎక్కువైపోయిన తర్వాత దేవుడి మీద నమ్మకం పెట్టరు కొంతమంది. అందుకే చదవకముందు కాకరకాయ, చదివాక కేకరకాయ బ్యాచ్. ఈ కేకరకాయ బ్యాచ్ ప్రొఫెసర్ ఒకడు వచ్చాడు. వచ్చి ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడంట. ఇవాళ మా సండే స్కూల్లో మా టీచర్ గారు మంచి కథ చెప్పారు, దేవుడు ఎంత గొప్పోడో అని సంతోషపడ్డాను అని అన్నాడంట. ఏం కథ చెప్పారురా అన్నాడంట. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడంట దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంకుల్. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసాడంట మన దేవుడు. ఎంత గొప్పోడండి. ఆ మాట చెప్పగా నాకు ఎంత ఆనందం కలిగిందంటే అందరూ 6 నాళ్ళ మీద నడిచి వెళ్ళిపోయారంటండి అన్నాడట. ఈ కేకరకాయ బ్యాచ్ ప్రొఫెసర్ ఉన్నాడు కదా, ఈయన అన్నాడంట, అరే నాన్న, ఆ ఎర్ర సముద్రం పెద్ద లోతైంది కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ లోతు కాలు మడిము వరకే ఉంది, అక్కడ పెద్ద లోతు లేదు, కాబట్టి వాళ్ళందరూ ఈజీగా నడిచి వెళ్ళిపోయారు అని అన్నాడంట. పాపం కుర్రోడికి కదా, చిన్నోడు కదా, డిసప్పాయింట్ అయ్యాడు. అరే ఈ కథ ఇప్పుడే నేను విన్నాను, ఎంత బాగా అనుకున్నాను దేవుడి గురించి, ఇంత డిసప్పాయింట్ చేశాడు అని అనుకొని మళ్ళీ 2 నిమిషాల తర్వాత దేవుడి స్తోత్రం హల్లెలూయా అన్నాడట. ఈయనకి అర్థం కాల. మళ్ళీ ఏమైందిరా అన్నాడంట. ఆ మడమలోతు నీళ్ళున్న సముద్రపు లోతులో ఫరోని సైన్యాన్ని ముంచేశాడండి మా దేవుడు, ఎంత గొప్పవాడు అన్నాడంట. హల్లెలూయా. అందుకనే దేవుడు పసిపిల్లల వలె వారి యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండమంటాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, మన విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే, వాడు వచ్చి సైతాన్ వచ్చి చెప్తాడు, అరే అదేం లేదురా, పెద్ద ఏం కథ కాదు అని అంటాడు. నువ్వు మళ్ళీ దాంట్లో ఇంకో పాయింట్ చూడాలి. ఆ మడిమలోతు నీరున్న పోనీ మోకాల్లోతు అనుకోండి, మోకాల్లో నీటిలోనే, ఆ నీటిలోనే మొత్తం ఫరోని సైన్యాన్ని ముంచి పాడేశాడని మా దేవుడు ఎంత గొప్పవాడు అన్నాడంట. కాబట్టి ఇదొక గొప్ప అద్భుతం. నువ్వు ఆ ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకున్న తర్వాత పస్కా తర్వాత నీకు జరిగింది ఏంటి అంటే, ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం. ఇది దేనికి సాదృశ్యం? నీ ముందు బలమైన సమస్య ఏదైనా ఉందా? నువ్వు సాధించలేనిది ఏదైనా ఉందా? జస్ట్ నువ్వు అది తీసుకున్నప్పుడు దేవా నీకు స్తోత్రం. ఇది తీసుకొని బయటికి వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలకి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని తీల్చిన దేవుడివి, ఇదిగో నా ముందు ఈ పెద్ద సమస్య ఉంది, దీన్ని చేల్చగల దేవుడు నువ్వే. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆ నమ్మకం కలుగుద్దండి? నీకు వాక్యంలో ఉన్న పట్టు తెలిసిన తర్వాత. అది తెలియకపోతే మనకు తెలియదు. ఈరోజు నువ్వు ప్రభురాత్రి భోజనం, ఈరోజే కాదు, నేను చెప్తున్నాను, నువ్వు బతికున్నంత కాలం ఎప్పుడైనా నువ్వు కమ్యూనియన్ తీసుకుంటే, అది ఈ దేశంలో కానీ మీ దేశంలో కానీ ఏ దేశంలో కానీ, అక్కడికి వెళ్ళి నువ్వు మోకాలు వేసినప్పుడు ఆ దైవజనుడు నీకు అది ఇచ్చే సమయంలో ఈ సంఘటనలన్నీ జ్ఞాపకం రావాలి. నేను నా ముఖం జ్ఞాపకం వచ్చినా రాపోయినా పర్లేదమ్మా, కానీ నేను చెప్పే మాటలు నీకు జ్ఞాపకం రావాలి. ఇందులో ఎంత బలం ఉందో అది మనకు తెలుసుకోవాలి. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. తర్వాత జరిగిన సంఘటన చూద్దాం. తర్వాత ఏం జరిగింది? ఎర్ర సముద్రం పాయలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పండి?
ఏమన్నా చెప్పండి, సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు. ఏమైంది? పరలోకం నుండి మన్నా వచ్చింది. ఏదైతే అసంభవమో అది జరిగింది. అయ్యా, కొన్నిసార్లు మనలో అనేకులు, చాలామంది, నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళలో 90% ఇంక్లూడింగ్ మీ, వచ్చిన ఫస్ట్ 6 నెలలు మనకి ఏ దిక్కు ముక్కు ఎవరో ఉండడు. అప్పుడు మనకు సాయి గారు కూడా ఎవరో తెలియదు, అంతే కదా? ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఎవరికి తెలియదు. నీ దగ్గర తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి. నువ్వు తినడానికి తిండి ఎక్కడ ఉంటుంది అనేది కూడా లేదు. మీకు ఒక మాట జ్ఞాపకం చేయనివ్వండి. నేను వచ్చినప్పుడు ఫస్ట్ 63 దిరాములతో వచ్చాను. 1000 రూపాయలు ఎయిర్పోర్ట్లో ఇస్తే 63 దిరాములు ఇచ్చాడు. అప్పుడు 11 రూపాయలు. వచ్చిన మనకు ఒక దురద ఉంటుంది, ఇండియాకి మాట్లాడి క్షేమంగా వచ్చామని చెప్పాలి. దానికి సిమ్ కార్డు కావాలి, 50 రూపాయలు. ఇప్పుడులాగా ఇంటర్నెట్లు లేవు, వాట్సాప్లు లేవు. 50 రూపాయలు పోయింది, చేతిలో 13 రూపాయలు. మొదటి రోజు భోజనం అల్ సిరాజ్ ఇంటర్నేషనల్ హోటల్ అల్ కరామా, ఏం తిన్నా 7 రూపాయలే, అయిపోయింది 7 రూపాయలు. రెండో రోజు భోజనం ఆడిచ్చిన చేప మనకు నచ్చలా, వద్దని చెప్పాం, 5 రూపాయలు. 7, 5, 12, ఇంక మిగిలింది 1 రూపాయి. మూడో రోజు, ఆ మూడో రోజు శుక్రవారం ఎలాగ దేవుడి పేరు చెప్పి ఉపవాసం చేసేద్దామని చెప్పి ఉపవాసం చేస్తాను. శనివారం నాడు భోజనం ఎక్కడ తింటామో తెలియదు. ఇది నా